అవునా కాదన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కడు గుర్తుంచుకోర్రి, ఈ ఎన్నికల్లో, ఈ చేవెళ్లలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 373 ఆర్టికల్ తెలుసు కదా, రద్దు చేస్తాం కదా. మరి గంత పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలి కదా. దానిలో తెలంగాణలో 17 సీట్లు ఇవ్వాలి కదా. ఓవైసీ కూడా గుంజుడే, ఈసారి గ్యారంటీ గుంజుడే. డప్పులు కొడుతున్నాయి, ఇప్పుడు అన్ని ఓట్లు వీక్తున్నాయి, అన్ని ఆడ ఓవైసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి. అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్నే ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి, ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి, ఎవరు రావాలి? పక్క రావాలి కదా. ఇక రాముడు కూడా వద్దు, మళ్ళా బాబ్రీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ వాడు కొట్టేసుకోవాలి అన్న. రాముని వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు, మా వెనుక మోడీ ఉన్నాడు, మీ వెనుక రాక్షసులు ఉన్నారు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక బట్టబాజీ కేసీఆర్ ఉన్నాడు. అటుపోటీ ఇటుపోటీ ఎవరు కావాలనో చేవెళ్ళ వాళ్ళు ఆలోచించుకోరు. రాముడు మోడీ కావాలన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా, వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళది, వాళ్ళు కలిసి వస్తున్నారు. వాళ్ళ వల్ల ఆలోచించండి. అవునా కదా అన్న? అభివృద్ధి చేసేది మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చినా ఎవరికైనా? ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇలా ఇంతమంది మేము తాండూరులో మీటింగ్ పెట్టుకుందామా? ఎంతమంది బతుకుదామో ఎంతమంది చచ్చిపోదాము. నేను కూడా వచ్చాను రావటం, నాకు కూడా డౌట్. బండి సంజయ్ మీకు రావడంలో కనబడుతుంది పీక్తుంది అప్పుడే. అవునా కాదా? ఇప్పుడు కోవిడ్ సెంటర్లు అన్ని వచ్చింది, నేను బతుకుతున్నా చదువుతున్నాను. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000. 5,000, 10,000, 30,000 మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ చేసుకుంటారా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? మీరు బియ్యం ఇస్తున్నానా? బియ్యం పైసలు ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా